ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉత్సాహం కలిగిన పేటన్ మా గుడిసెను తగలబెట్టాలని ఆ రాత్రిపూట వచ్చిన మీరు ఎందువల్ల అలా చేయలేదు అని అడిగాడు. అందుకు ఆ నాయకుడు మీతో ఉన్న మనుషుల వల్లనే అన్నాడు. అసలు ఏం జరిగింది ఆ రాత్రి? అసలు ఎందుకు తగలబెట్టాలనుకున్నారు? ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందామా? యథార్థ సంఘటనలు, మిషనరీలు కాపాడిన దేవదూతలు. జాంజీ పేటన్ మరియు ఆయన సతీమణి మేరీ 1858 సంవత్సరము నవంబర్ 5వ తేదీన టన్నా అనే ద్వీపంలో మిషనరీలుగా అడుగుపెట్టారు. ఆ కాలంలో అక్కడ ప్రజలు నరమాంస భక్షకులుగా ఉండేవారు. అయితే ఆ మిషనరీలు ఆ ప్రజలను ప్రేమించి వారి భాష నేర్చుకుని వారికి సువార్తను అందించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వారు ఎన్నో శ్రమలకు గురయ్యారు. అందులో ఒకటి ఎన్నడూ మరోలేంది. అది వారు ఆ ద్వీపంలో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే జరిగింది. పేటన్ మరియు ఆయన సతీమణి మొట్టమొదటగా వారు ఉండడానికి ఒక చిన్న గుడిసెను కట్టుకున్నారు. కానీ అక్కడ ప్రజలు మీరు ఈ ద్వీపంలో ఉండకూడదు, వెళ్ళిపోండని చెప్పారు. అలాగే వారి నాయకుడు కూడా ఇక్కడ నుండి మీరు త్వరగా వెళ్ళిపోండని ఆజ్ఞ జారీ చేశాడు. కానీ మిషనరీలు తొణకలేదు, బెణకలేదు. ప్రభు చెప్పినట్లుగా వారు మరణం వరకు నమ్మకంగా ఉండడానికే నిశ్చయించుకున్నారు. చాలా ఆగ్రహోక్రుడైన ఆ తెగ నాయకుడు ఆ రాత్రి తన ప్రజలతో కలిసి వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టాడు. ప్రభు తప్ప తమకెవ్వరూ లేరని తెలుసుకున్న ఆ మిషనరీ దంపతులు మోకాళ్ళ మీద పడి తమను కాపాడమని ఆ రాత్రంతా ప్రభుకు మొరపెట్టారు. ఉదయపు వెలుగులు విరజమ్మగానే వారు కిటికీలో నుండి తొంగి చూశారు. ఆశ్చర్యం! ఒక్క నరమాంస భక్షకుడు కూడా వారి కంట పడలేదు. వారంతా వారి గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. 1 సంవత్సరం తర్వాత దేవుని కృపను బట్టి పేటన్ గారు ఆ తెగ నాయకుడిని రక్షణలోకి నడిపించారు. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఉత్సాహత కలిగిన పేటన్ మా గుడిసెను తగలబెట్టాలని ఆ రాత్రిపూట వచ్చిన మీరు ఎందువలన అలా చేయలేదు అని అడిగాడు. అందుకు ఆ నాయకుడు మీతో ఉన్న మనుషుల వల్లనే అన్నాడు. ఏ మనుషులు? మాతో ఎవరు లేరే అన్నాడు పేటన్. అందుకు ఆ నాయకుడు అవును, మీతో ఉన్నారండి. ఆజానుబాహులైన 100 కొలది మనుషులు మెరిసే వస్త్రాలు ధరించుకుని ఖడ్గదారులై మీ ఇంటి ముందు కాపలా కాస్తున్నారు. అందువలనే మేము మీ మీద దాడి చేయలేదు. మేము మా ప్రాణాలు పోగొట్టుకుంటామేమోనని భయపడ్డాము అన్నాడు. ఎంత ఆశ్చర్యం! మెరిసే వస్త్రాలను ధరించిన ఆ మనుషులు ఎవరు? దేవుడు తన బిడ్డలను కాపాడడానికి పంపించిన పరలోక సైన్య సమూహమే కదా. అవునండి, దేవుడు ఎప్పుడు తన బిడ్డలను కాపాడడానికి తన దూతలను మన ఇంటికి కావలిగా ఉంచుతాడు. మనందరూ నమ్మకంగా మరణం వరకు ఉందాం. ఆమె